కోసం కాదు, నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసమా అంటే అది కాదు, పీసీసీ కార్యవర్గం కూర్పు ఖరారు చేయడానికా కానే కాదు. మరి సీఎం రేవంత్ వేసిన 2 రోజుల ఢిల్లీ టూర్ దేనికోసం? ఏఐసీసీ అగ్రనేతలతో ఆయన ఏమేం మాట్లాడతారు? మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఇచ్చిన చేదు అనుభవం నేపథ్యంలో రేవంత్ తలపెట్టిన ఢిల్లీ పర్యటనపై పార్టీ లోపల వెలుపల వేరే లెవెల్లో సస్పెన్స్. అటు 29వసారి ఢిల్లీ వెళుతున్నాం, ఎందుకో మాకు తెలుసులే అని చురకలంటిస్తోంది బీఆర్ఎస్. రేవంత్ ఢిల్లీ టూర్ వెరీ స్పెషల్. సమయం సందర్భంపై ఇంట్రెస్టింగ్ టాక్, భారీ ఎజెండా, ఆశలు బోలెడన్ని, పార్టీలోనూ ప్రభుత్వ వర్గాల్లోనూ ఉత్కంఠ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. 2 రోజుల పాటు హస్తినలోనే మకాం పెడతారు. ఈ సందర్భంగా కొందరు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం కూడా ఉంది. హోంమంత్రి అమిత్ షాను కలిసి విభజన సమస్యల్ని ప్రస్తావిస్తారని తెలుస్తోంది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్, మెట్రో రైల్ విస్తరణ, 4th సిటీ ప్రతిపాదన ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన అనుమతులు సాధించేలా కృషి చేస్తారు. అటు నిధుల మంజూరుపై పట్టణాభివృద్ధి శాఖ దగ్గరే ప్రతిపాదించే అవకాశం ఉంది. మంత్రులు ఎవరైనా ఉంటే రేపు అపాయింట్మెంట్స్ ఒకవేళ దొరికితే అందుబాటులో ఉన్న ఎంపీలు, అందుబాటులో ఉన్న మంత్రులము ఆయా కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులను, అనుమతులను రాబట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఈ ఢిల్లీ పర్యటన ఇంతే. కొంతమంది హరాజ్ పాట పాడినట్టు 26వసారి, 27వసారి, 28వసారి అని ఇట్లా హరాజ్ పాటలు పాడుతారు. అటు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత అంశాలపై చర్చించేందుకు ఏఐసీసీ అగ్రనేతలతో సమావేశం అవుతారు రేవంత్ రెడ్డి. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో విజయోత్సవాలకు సంబంధించి అధిష్టానంతో చర్చిస్తారు. సంబరాల్లో పాల్గొనాల్సిందిగా రాహుల్ గాంధీని, సోనియా గాంధీని ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు రేవంత్ రెడ్డి. ఇక డిసెంబర్ 9వ తేదీన సచివాలయంలో సోనియా లేదా రాహుల్ చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఎంపీలతో సీఎం రేవంత్ రెడ్డి విందు సమావేశం కూడా టూర్ షెడ్యూల్లో ఉంది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో సభలో వ్యవహరించాల్సిన తీరుపై ఎంపీలకు రేవంత్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. పెండింగ్ లో ఉన్న విభజన సమస్యల పరిష్కారంపై కూడా సమాలోచనలు జరుగుతాయి. రేపు ముఖ్యమంత్రి గారు వీలుగుంటే మేమందరం కలిసి మినిస్ట్రీకి సంబంధించిన వాళ్ళతో కలుస్తాము. ఒకవేళ రేపు వారు వెళ్ళిపోయిన తర్వాత ఎంపీలుగా మేము రెసిడెంట్ కమిషనర్ గారికి తీసుకుని వారి ద్వారా అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులతో కలిసి వీటి మీద రిప్రజెంటేషన్ చేసి రైల్వేస్ సంబంధించినవి కూడా చాలా పెండింగ్ ఉన్నాయి, నేషనల్ హైవేస్కి సంబంధించినవి కూడా చాలా పెండింగ్ ఉన్నాయి. వీటన్నిటి పరిష్కారం చేయడానికి మేమంతా పనిచేయటం కోసమే రేపు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి లంచ్ కూడా ఏర్పాటు చేయటం జరిగిందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే కేబినెట్ విస్తరణ అంశం కూడా అధిష్టానం దగ్గర ప్రస్తావనకు తీసుకొస్తారని అందరూ అనుకున్నారు. మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న 6 స్థానాల భర్తీపై హైకమాండ్ తో ఆమోదముద్ర వేయించుకుంటారని ఆశించారు. కానీ తన ఢిల్లీ టూర్ ఎజెండాలో కేబినెట్ విస్తరణ ఊసే లేదని క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వాన్ని అవసరమైతే నిలదీసైనా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు, అనుమతులను తెచ్చుకోవడానికే మేము ఢిల్లీ పర్యటన చేస్తున్నాము. ఎవరి కాల్లో పట్టుకోవడానికో, కేసుల నుంచి తప్పించుకోవడానికో, గవర్నర్ నుంచి అనుమతి ఇవ్వకుండా ఆపుకోవడానికో మా ప్రయత్నం కాదు. రాజకీయ పక్షపాత వైఖరితో నిర్లక్ష్యం వహించినా లేకపోతే అన్యాయం చేసినా ప్రస్తావించడానికి పర్యటన చేయాలి. మన అంశాలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లకుండా రాష్ట్రానికి నిధులు వస్తాయనో, అనుమతులు వస్తాయనో ఫామ్ హౌస్లో పండుకుంటే రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం ఉండదు. అందుకే ఎన్నిసార్లైనా వెళ్తాము ఢిల్లీకి. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. 28 సార్లు ఢిల్లీ వెళ్లి 28 రూపాయలు కూడా తీసుకురాలేదు, మేము నీలా ఢిల్లీ గులాములం కాదని విరుచుకుపడ్డారు. తెలంగాణ పౌరులుగా అడగడం మా బాధ్యత అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. 9 నెలలకెళ్ళి ముఖ్యమంత్రికి టైం దొరకలేదు, ముఖ్యమంత్రికి సమయం దొరకలేదు. సొంత నియోజకవర్గంలో ఓటేసి గెలిపించిన అక్కడి ఆడబిడ్డలు, గిరిజన ఆడబిడ్డలను కానీ అక్కడ ఉన్న దళిత అన్నదమ్ములను కానీ కలుసుకునే టైం ముఖ్యమంత్రికి లేదు. ఎక్కే విమానం, దిగే విమానం, ఢిల్లీకి పోవాలి రావాలి 28 సార్లు వేయండు, 28 రూపాయలు కూడా తేలేకపోయిండు. కానీ నామినేటెడ్ పదవుల భర్తీ, పీసీసీ కార్యవర్గం ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటారు అన్న ఆశలైతే పార్టీలో మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న కులగణన సర్వే స్టేటస్ రిపోర్ట్ను కూడా అధిష్టానానికి ఇచ్చే అవకాశం కూడా ఉంది. రాజకీయ పరిపాలనాపరమైన అంశాలతో పాటు ఆఫ్ బీట్ లో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు పెళ్లి వేడుకలో కూడా పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తలపెట్టిన ఢిల్లీ టూర్ ఆసక్తికరంగా మారింది. మహారాష్ట్రలో విస్తృతంగా పర్యటించి అత్యంత శ్రమ కోర్చినా ఆశించిన ఫలితం దక్కకపోవడం కాంగ్రెస్ హైకమాండ్ నిరాశ నిస్పృహల్లో ఉంది.
ఇదే సమయంలో తెలంగాణలో బీజేపీ గేరు మార్చి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచవచ్చు అన్న వార్తల నడుమ రేవంత్ రెడ్డి హస్తిన యాత్రపై ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తోంది.